మన కన్నీటిని ఆయన పుస్తకంలో రాశాడు అని 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. ఆయన ఒక బుడ్డిలో మన కన్నీటిని దాచినట్లు, అలాగే ఒక కవిలలో అంటే ఒక పుస్తకంలో ఆయన రాసుకున్నట్టు అక్కడ భక్తుడు దేవుణ్ణి మహింపరుస్తాడు. 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి నా ఉన్నవి కదా, కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. అవి నీ కవిలలో అన్నకాడ ఒకటి ఉంటుంది, అక్కడ కింద మీరు పుట్టినోట్లో చూస్తే పుస్తకము అని ఉంటుంది, అందులో కనబడును కదా అంటాడు. విదరా కాబట్టి మనం భారంతో, మూలుగులతో, కన్నీళ్లతో దేశం కోసం, ప్రజల కోసం చేసేటటువంటి ప్రార్థనా విజ్ఞాపనలు దేవుడు తప్పక ఆలకిస్తాడు. నేను విశ్వాస జీవితంలోకి వచ్చిన తొలి రోజుల్లో చాలా సంతోషం అనిపించినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఆదరణకరమైన ఒక స్టోరీ విన్నాను. అది ఒక ఉపమాన కథ అయి ఉండొచ్చు, లేదా కొంతమంది భక్తుల విజన్ అయి ఉండొచ్చు, సంథింగ్. కానీ నా మనసుకు మంచిగా అనిపించింది, అది నిజమే అనిపించింది. నేను తొలిగా యేసు ప్రభువులోకి ప్రవేశించిన తొలి దినాల్లో ఒక బుక్లో చదవటం జరిగింది. తర్వాత మరొక దైవజనుడైన ఉపదేశంలో కూడా దాన్ని ప్రస్తావించడం నేను విన్నాను. దేవుడు సింహాసనమందు ఆసీనుడై దేవదూతలతో ఒకరోజు చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాడట. తనకు సమీపంగా ఉండేటువంటి ఇద్దరు దూతల్ని ఇద్దరినే పిలిచాడు. మీరు భూలోకానికి వెళ్ళండి, భూమి మీదికి వెళ్ళి నాకు నా దృష్టికి గొప్పవైనవి ఒక 2 తీసుకొని రండి అన్నాడట. నా దృష్టికి గొప్పవైన 2 తీసుకొని రండి అని చెప్పాడు దేవుడు. అయితే ఇద్దరు దూతలు వెళ్ళారు. భూలోకంలోకి వెళ్ళి వెతుకుతా ఉన్నారు. దేవుని దృష్టికి గొప్పవైనవి 2. ఒకడు సముద్ర గర్భంలోకి వెళ్ళాడు. చాలా అరుదుగా దొరికేటువంటి 2 రాళ్ళు, ప్రత్యేకమైనటువంటి రాళ్ళు తీసుకొని వెళ్ళాడు, ప్రశస్తమైనవి. మరొకడు భూమి మీద చాలా అరుదుగా, దాదాపు ఏ మనుషుడు కూడా అందుకోలేని 2 పుష్పాలు తీసుకొని వెళ్ళాడట. తీసుకెళ్తే అవి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు వాటిని చూసి, ఇంతకంటే శ్రేష్టమైన రాళ్ళు పరలోకంలో లేవా? ఇంతకంటే శ్రేష్టమైన పూలు పరలోకంలో లేవా? భూమి మీద నా దృష్టికి విలువైనవి తీసుకొని రమ్మన్నాను, మీరేమో పూలు రాళ్ళు తీసుకొని వచ్చారు, ఇవి నా దృష్టికి విలువైనవా అన్నట్ట. అప్పుడు ఇద్దరు మళ్ళీ భూలోకానికి వచ్చారు. ఇంకొక అవకాశం ఈ తండ్రి అని భూలోకానికి వచ్చి ఒకడు మళ్ళా వెతుకుతున్నాడు, ఎక్కడో ఏదన్నా డిఫరెంట్గా తీసుకెళ్ళాలన్నట్టు. ఒకడు ఏం చేశాడంటే, భూలోకం అంతట్లో దేవుని దృష్టికి విలువైన వ్యక్తులు, మనుషులు, మానవ జాతి కోసమే ఈ భూమండలం అంతా నిర్మించాడు, అంటే మనుషుల కోసం. కాబట్టి దేవుని దృష్టికి విలువైన వాళ్ళు భూమి మీద ఎవరన్నా ఉన్నారు, ఏదైనా ఉంది అంటే ఫస్ట్ మనుషులే. సకల సంగతులన్నీ వాళ్ళ కోసమే దేవుడు నిర్మించాడు. చెట్లు, పక్షులు, సకల చరాచర జీవజాలం అంతా కూడా
మానవ జాతి కోసమే దేవుడు ఏర్పరిచాడు. ఇక మిగిలినవన్నీ ప్రాణులు, జీవులు, కానీ మానవుడు ఆత్మ. కాబట్టి భూమి మీద ఉన్న అన్నింటిలోకి శ్రేష్టమైంది మానవుడే. కాబట్టి నేను ఈ అడవుల్లో, అరణ్యాల్లో అక్కడిక్కడ వెతకటం కాదు, భూమండలం అంతటి మీద శ్రేష్ఠుడు మానవుడు గనక మానవ సమాజంలో వెతుకుతాను, నాకేమన్నా దొరుకుతాయేమో అని మధ్యరాత్రి వేళ, అంత నిశ్శబ్దంగా నిద్రపోతున్న నిశీది వేళ మనుష్య సమాజం మధ్యలో తిరుగుతూ ఉన్నాడట ఒక దూత. తిరుగుతూ ఉంటే అందరూ ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు. అలా ఒక్కొక్క ఇల్లు చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇంట్లో నుంచి ఏడుపు వినపడతా ఉందట. ఓ తల్లి ఆ మధ్యరాత్రి వేళ లోకమంతా హాయిగా ఆదమర్చి నిద్రపోతున్న వేళ ఈ తల్లి మూలుగులతో, కన్నీళ్లతో రోదిస్తూ ఉందట. దేని గురించి రోదిస్తుంది అంటే అనేక సంగతులు, తన యొక్క జీవితాన్ని గురించి, తన సమస్యల గురించి కాదు, తన సమాజం గురించి, తన ప్రజల గురించి, ఆత్మల గురించి, ఇంకా రకరకాలుగా అంత అనేక మంది ప్రజల గురించి తను దుఃఖపడతా ఉంది, ఏడుస్తూ ఉంది. అందరూ హాయిగా నిద్రపోతుంటే ఈమెకి ఎందుకు ఈ పని? నిద్ర లేకపోతే మనిషికి ఆరోగ్యం దెబ్బతింటుంది. టయానికి ఆహారం, టయానికి నిద్ర తప్పనిసరిగా మనిషికి అవసరం ఈ శరీరానికి. ఇంత రాత్రి వేళ బాగా ఖచ్చితంగా నిద్రపట్టేటువంటి టైం ఇది. ఈ టైంలో ఈమె మేలుకొని ఇంతగా దుఃఖపడుతుంది అని ఆలోచించి, అదృశ్య రూపంలోనే ఉన్నాడు, ఆమె రకరకాల సంగతులను గురించి మొర్ర పెడతా ఉంది, దేవునికి ఏడుస్తూ ఉంది. మరొక దూత ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఇంకా ఏదన్నా తీసుకెళ్తామని. ఈ దూత అదృశ్య రూపంలోనే ఉన్నాడు కదా, ఆమె భారంగా ప్రార్థన చేస్తూ ఉంది. ఈ 2 చెంపల మీద తన కన్నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయి. దేవా దృష్టించు నాయనా అని అనేక సంగతుల గురించి ఏడుస్తూ ఉంది. అందులో తన స్వార్థం లేదు, సాటి మనుషుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఈ దూత ఆలోచించి ఈ 2 చేతులు ఆమె చెంపల కింద ఉంచి ఆమె కన్నుల నుండి కారుతున్న కన్నీటి బిందువులు ఈ చేతిలో అలా పట్టుకొని ఆమెకు ఏమాత్రం అర్థం కాకుండా ఆ కన్నీటిని అలా తీసుకొని అలాగ దేవుని సన్నిధికి వెళ్ళాడట. అలాగ దేవుని సన్నిధికి వెళ్తే అల్లంత దూరంలో ఆ దూత ఉండగానే శబాష్ అన్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శబాష్, సరిగ్గా ఆలోచించావు నాయన, నువ్వు అనుకున్నది నిజమే. భూమండలాన్ని నిర్మించిందే నా బిడ్డల కోసం. నా బిడ్డల విషయంలో నేను చాలా తీవ్రంగా ఉంటాను. నా బిడ్డల విషయంలో నేను చాలా పట్టింపు కలిగి ఉంటాను. ముఖ్యంగా వాళ్ళు దుఃఖపడితే నేను తట్టుకోలేను. వాళ్ళ కన్నీళ్ళు నాకు చాలా విలువైనవి. వాళ్ళ కన్నీళ్ళు నాకు చాలా విలువైనవి కనుక నా బిడ్డ ఎందు నిమిత్తం దుఃఖపడుతుందో, ఏమేమి సంగతులు అడిగిందో ఆ సంగతులకన్నిటికీ జవాబు చెప్పడానికి నిన్నే నియమిస్తుందని వెళ్ళి ప్రకటించు, జవాబు చెప్పమన్నాడట. ప్రియులారా, ఇది జస్ట్ ఒక ఉపమాన కథ అనుకోకండి. 2 వచనాల ఆధారంగా భక్తులు ఈ స్టోరీ చెప్పారు. ఒకటి 56వ కీర్తన 8వ వచనం అయితే, 56వ కీర్తన 8వ వచనం, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అన్నమాట. రెండవది ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాసి ఉంటుంది,
పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి కొనిపోబడినవి అనేటువంటి విషయం. ఒక్కసారి మీరు బైబిల్ ఉంటే ప్రకటన గ్రంథము 8:4 ఒక్కసారి చూడండి. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగను. దూత చేతిలో నుండి లేచి, ఆ ధూపద్రవ్యముల పొగ దూత చేతిలో నుండి లేచి, అక్కడ ధూపద్రవ్యములు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దేవుని సన్నిధికి పంపడం జరిగింది. సో ఈ 2 వచనాలను బట్టి దేవుని సన్నిధికి మన ప్రార్థనలు దూతలు కొనిపోతారు అన్నది మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా మన కన్నీళ్ళు దేవుడు సీరియస్గా తీసుకుంటాడు, పట్టించుకుంటాడు, వాటిని గుర్తు రాసుకుంటాడు, అంతేకాదు దాచుకుంటాడు అనేది కూడా నిజమే, లేఖన సత్యమే, అబద్ధం కాదు. ఆయనకి మనం ఏడిస్తే కొంచెం బాధ. కాబట్టి మనం చేసినటువంటి భారభరితమైన ప్రార్థన, మనం కార్చిన కన్నీరు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. వాటిని మర్చిపోయి పట్టించుకోకుండా ఉండటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఖచ్చితంగా ఆయన న్యాయం చూపుతాడు, మన విజ్ఞాపనకు నిశ్చయంగా జవాబిస్తాడు. అది ఈ ఒక్క సంగతి గురించే కాదు, మనం చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపనలు మనకు క్షేమకరమైనవై ఆయన చిత్తానుసారమైనవైతే తప్పకుండా నెరవేరుస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది అంటాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఒకటి ఉంది, ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా తప్పనిసరిగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు అని. మీరు ఎప్పుడు ఏ సందర్భంలో దేని గురించి మీరు ప్రార్థించినా ప్రార్థన దేవుని చెంతకు వెళుతుంది. ఎందుకంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను నేను, ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా అడ్డగించేది మన దోషములు. సో ఆ దోషములను మనం ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి విజ్ఞాపన చేసినట్లే తప్పకుండా దేవుని చెంతకు చేరుతుంది. ఎప్పటికి చేరుతుంది అనుకోవద్దు. దానియేలు ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవాలనని నీ మనసు నిలిపిన ఆ దినమందు, ఎప్పుడైతే దాని భావం నాకు కావాలి, దాని గురించి నేను తెలుసుకోవాలని ఆలోచించి నాకు దాని విషయంలో జవాబిమ్మని నువ్వు మోకాళ్ళునేవు చూడు, మనసు నిలిపావు చూడు, ఆ దినమందే నీ యొద్దకు వచ్చి దాన్ని వివరించవలెనని, దాని గురించి తెలియజేయవలెనని ఆజ్ఞ బయలుదేరాను. అయితే పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించాడు. ప్రధాన దూత యగు మిఖాయేలు వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ఇందును గూర్చి మరెవడూ కూడా తెగింపలేదు. మిఖాయేలు వచ్చాడు, ఇప్పుడు మిఖాయేలు వాడితో ఫైట్ చేస్తున్నాడు, నేను నీకు ఆన్సర్ తీసుకొని వచ్చానని గాబ్రియేల్ చెప్తాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకొని తర్వాత ధ్యానించండి. మనం ప్రార్థించినప్పుడు ఒక నెలకి వెళ్ళిద్దా, ఒక సంవత్సరానికి వెళ్ళిద్దా, లేకపోతే ఒక రోజు పట్టిద్దా అని ఎప్పుడు అనుకోవద్దు. మన మోకాళ్ళుని ప్రార్థన చేసిన తక్షణమే దేవుని సన్నిధిని వినబడిద్ది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం కూడా మీరు చూడగలిగితే, కొర్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం నుంచి దూత ప్రత్యక్షమై కొర్నేలితో మాట్లాడుతున్నాడు. ఇంచుమించు పగలు 3 గంటల వేళ. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అద్దుగో, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. నువ్వు విజ్ఞాపన చేశావు, వచ్చింది. నువ్వు అనేకులకి చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో, మేలులు, అవన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చినాయి. అయితే ఈ మంచి పనులను బట్టి నువ్వు నిత్య జీవానికి రావు. ఈ మంచి పనులను బట్టి నువ్వు నిత్య జీవానికి రావు. నీవు నిత్య జీవానికి రావాలి అంటే కొన్ని సంగతులు నువ్వు వినాలి,
కొన్ని మాటలు నువ్వు వినాలి, వాటిని విశ్వసించాలి, అప్పుడు నువ్వు అక్కడికి చేరగలుగుతావు. కాబట్టి నీవు నిత్య జీవము చేరున్నట్లు ఆ మాటలు నీకు చెప్పటానికి సీమోను పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఫలాని ప్రాంతంలో దిగున్నాడు. అక్కడికి మనుషుల్ని పంపి నీ దగ్గరకు ఆయన ఆహ్వానించు. ఏ మాటల చేత నీవు రక్షణ పొందుదువో ఆ మాటలు అతడు నీకు తెలియజేయును అన్నాడు దేవుడు. సో కొర్నేలి ప్రార్థించిన వెంటనే దేవుని దగ్గరికి ఆ ప్రార్థనలు చేరినాయని అపోస్తల కార్యంలో సాక్ష్యం ఉంది. కాబట్టి భక్తులు ప్రార్థించినప్పుడు వారం, నెల, సంవత్సరం అక్కడికి చేరేదానికి టైం తీసుకోదు. ప్రార్థన వెంటనే చేరిద్ది. కాకపోతే ఆన్సర్ వచ్చేటప్పటికి ఆయన సంకల్ప ప్రకారం, ఆయన టైం ప్రకారం, ఆయన నిర్ణయ కాల ప్రకారం ఆన్సర్ ఇస్తాడు. మనం అడిగింది తక్షణమే ఇవ్వాల్సిందైతే వెంటనే ఆన్సర్ ఇస్తాడు. కొద్దిగా టైంలో ఇవ్వాల్సి ఉంటే టైం తీసుకుంటాడు. కొన్ని ప్రార్థనలకి కొంచెం కాలం, కొన్ని ప్రార్థనలకి దీర్ఘకాలం, కొన్ని ప్రార్థనలకి మనం వెళ్ళిన తర్వాత కూడా జవాబు వస్తుంది. విచిత్రం. ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు, మనం దేవుని దగ్గరకు చేరిన మన ప్రార్థనలు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా అలానే ఉంటాయి. మనం ఉన్నప్పుడు కొన్నిటికి జవాబు ఇస్తాడు. మనం అడిగిన క్షణానే ఇస్తాడు. కొన్ని ఒక రోజులో ఇస్తాడు, వారంలో ఇస్తాడు, 2 రోజుల్లో ఇస్తాడు, నెలలో ఇస్తాడు, సంవత్సరంలో ఇస్తాడు. అబ్రహాంకి 25 ఏళ్ళకి ఇచ్చాడు. ఆ యొక్క అవసరతను బట్టి, ఆ స్థితిగతులను బట్టి, నిర్ణయ కాలాన్ని బట్టి. కొన్ని ప్రార్థనలకైతే, భక్తులు చేసిన ప్రార్థనలకి, ఒక భక్తుడు తను దాదాపు 40 సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడట. అన్ని సంవత్సరాలు తనకు దేవుడు జ్ఞాపకంలోకి తెచ్చిన ప్రతిసారి తన స్నేహితుని గురించి ప్రార్థన చేశాడంట. చాలామందిని అతని రక్షణలోకి నడిపించాడు. ఒక స్నేహితుని కోసం దాదాపు అనేక సంవత్సరాలు ప్రార్థన చేశాడు, కానీ అతడు మారలేదు. ఈ దైవజనుడు కన్ను మూసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సమీపస్తుల్ని పిలిచి, ప్రభు నన్ను పిలుస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. దేవుని కృపను బట్టి నేను చేసిన చాలా ప్రార్థనలకి నేను జవాబు పొందాను, చాలా ప్రార్థనలకు నేను ఆన్సర్ పొందాను. దేవుడు నాకు నేను అడిగిన న్యాయమైన ప్రతి విజ్ఞాపన ఆలకించి జవాబు ఇచ్చాడు. ఒక్కడు మిగిలిపోయాడు. నా స్నేహితుడు ఫలానా పేరు కలిగిన వాడు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ ఒక్కడు కూడా రక్షణలోకి వస్తే నేను ఎంతో సంతోషించి ఉండేవాడిని. కానీ అతను ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు. తెలుసుకుంటే నేను ఉండే స్థలానికి అతడు వస్తాడు, లేకపోతే నరకాగ్నికి వెళ్తాడు. గనుక నేను చనిపోయాను, నేను కన్ను మూసాను అనే వార్త అతనికి తెలిస్తే తప్పకుండా నన్ను చూడటానికి అతను వస్తాడు. ఒకవేళ అతను దూరంలో ఉన్నాడు, నా బాడీని చూడటానికి అతనికి టైం దొరకకపోతే కనీసం నా సమాధి చూడటానికైనా అతను వస్తాడు. అతని పేరు ఫలానా అని చెప్పి, ఇంతకీ నేను కన్ను మూసిన తర్వాత నన్ను సమాధి చేస్తారు కదా, ఆ సమాధి మీద ఒక సమాధి పలక పెడతారు కదా, దాని మీద ఏం రాస్తారు అని అడిగాడు. ఏం రాస్తామయ్యా? మీ పేరు, పుట్టిన తేదీ, కన్ను మూసిన తేదీ, దేవుని వాక్యం, అంతే కదా, ఎవరికి రాసినా అన్నాడు అక్కడ ఉన్నటువంటి వాడు. అప్పుడు ఆయన అన్నాడు, అవి రాయకండి. మరేం రాయాలి అంటే, నా ఫ్రెండ్ పేరు రాయండి. అతను ఎవరి కోసం అయితే ప్రార్థన చేశాడో ఆయన పేరు రాయమన్నాడు. ఈ పేరు కలిగిన వ్యక్తి కోసం ఈ సమాధిలో నిద్రించుచున్నటువంటి ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరములు ప్రార్థించాడు. ఆయన కన్ను మూసేటప్పుడు కూడా ఈ వ్యక్తి యొక్క రక్షణ గురించే పరితపించి కన్ను మూసాడని రాయండి అన్నాడు. చూడండి ఎంత వీరుడో. తన ప్రార్థనలకు ప్రభు తప్పక జవాబిస్తాడు అని అతను నమ్మాడు. చివరిలో కూడా తన పోరాట పటిమ చూడండి. పోతా కూడా ఒక ఆత్మని గెలుచుకొని ప్రభువుకి అప్పజెప్పాలనే అతని తృష్ణ. ఇంకా వేరేదేం ఆలోచించాలా, వేరే అప్పగింతలు ఏం పట్టించుకోలే. అన్ని ఆన్సర్ పొందాగా నా ఒక్కడు మిగిలిపోయాడు, అతడు కూడా రక్షింపబడితే నాకు అంతే చాలు అనుకొని తన అవసాన దశలో, చివరి స్థితిలో ఈ మాట చెప్పి కన్ను మూశాడు. ఆయన చెప్పినట్టు వాళ్ళు చేశారు. ఆయన అన్న ప్రకారం నిజంగానే అతను డెడ్ బాడీ చూడటానికైతే స్పాట్లో రాలేకపోయినాడు, కానీ స్నేహితుడు కొద్ది దినాల తర్వాత అతని సమాధి చూడటానికి వచ్చాడు.
అతన్ని ఎక్కడుంచారు అని అడిగాడు. ఫలానా ప్రదేశంలో ఉంచాము అన్నారు. ఓకే, నేను వెళ్ళి అతన్ని చూడాలి, ఆ సమాధి చూడాలని అడిగితే అతను తీసుకెళ్ళారు. అడిగిన ఇతని పేరు వాళ్ళకి చెప్పలేదు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్తే సమాధి మీద కన్ను మూసినటువంటి దైవజనుని పేరు లేదు, సమాధి చూడటానికి వచ్చిన ఇతని పేరు కనపడింది. ఆశ్చర్యపోయి ఇదేంటి నా పేరు రాసిందంటే, మీ పేరు ఇదేనా? అవును నా పేరే అని మిగిలిందంతా చదివాడు. మిగిలిందంతా చదివిన తర్వాత అతని హృదయం కదిలిపోయింది. స్నేహితుడా, నా కోసం ఇన్ని దినాలుగా ప్రార్థించావా? అయ్యో అని అక్కడే పడి ఏడ్చి, ఎందుకంటే కన్ను మూసేటప్పుడు కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారు, రకరకాల విషయాలు గుర్తు చేసుకుంటారు, లేకపోతే బాధని, శరీరం పడేటువంటి యాతనను బట్టి ఏమీ పట్టించుకోరు, లేకపోతే ఏదో దేవుడి దగ్గరికి వెళ్తున్నాను కనుక ఆ ధ్యాసలో ఉంటారు. కానీ నన్ను ఇంతగా ప్రేమించావా, నా కోసం ఇంత పరితపించావా, అయ్యో నేనెంత కఠినత్వుణ్ణి, నేనెంత పాషాణ హృదయుణ్ణని అతను గాయపడిపోయి పశ్చాత్తాపడిపోయి మారు మనసు పొంది దేవుని పాత్రగా మారి ఆయన వదిలిన సేవ ఇతడు జీవించిన జీవిత కాలంలో ఆయన కొనసాగించటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చచ్చిపోదు. ప్రార్థన చచ్చిపోదు. ప్రార్థించినటువంటి వ్యక్తి కన్ను మూస్తాడేమో, కానీ అతడు చేసిన ప్రార్థనకు చావు లేదు. అది ఖచ్చితంగా జవాబు పొంది తీరుతుంది. అలాగే కొన్ని ప్రార్థనలకు తక్షణమే జవాబు రావచ్చు, కొన్నిటికి కొద్దిగా ఒక 2 days 3 days టైం తీసుకోవచ్చు, కొన్ని ప్రార్థనలకు వారం పట్టొచ్చు, కొన్ని ప్రార్థనలకు నెల పట్టొచ్చు, కొన్ని ప్రార్థనలకు 3 నెలలు పట్టొచ్చు, కొన్నిటికి 6 నెలలు, కొన్నిటికి సంవత్సరం, కొన్నిటికి అనేక సంవత్సరాలు. కొన్ని ప్రార్థనలకు మనం కన్ను మూసిన తర్వాత కూడా ఆన్సర్ రావచ్చు. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు ప్రార్థన చేసి మనం మర్చిపోతాం, కానీ మనం చేసిన ప్రార్థనలు దేవుడు మర్చిపోడు, గుర్తు రాసి పెట్టుకుంటాడు. ఎందుకంటే నేను పొందుతున్నటువంటి జవాబుల్లో చాలా వరకు గతంలో ఎప్పుడో చేసినటువంటి ప్రార్థనలకు ఇప్పుడు జవాబులు పొందుతున్నాయి. కొన్ని చూసి ఆశ్చర్యపోతున్నాను నేను. అంటే చేసిన నేను మర్చిపోయాను, కానీ అవి ఆలకించిన నా దేవుడు ఆ ప్రార్థనలు మర్చిపోలా, ఆయన హృదయంలో పెట్టుకున్నాడు అవన్నీ.